కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్సర్దుల కర్తవ్యం దైవవామ్యకం. ఈ శ్లోకం అందరం వింటూనే ఉంటాం. ఈ శ్లోకం ముఖ్యంగా తిరుమల తిరుపతిలో దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి ముందుగా ప్రతిరోజు ముందు ఇది నిద్రలేపడానికి మనం వింటూనే ఉంటాం. పై శ్లోకం అందరూ వింటూనే ఉంటారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి పాదాలు రామాయణంలో విశ్వామిత్రుడు రాముని నిద్రలేపుతూ చదివిన ఈ శ్లోకం సుప్రభాతంలో కలుపుకొని పెద్దలు అనుగ్రహించారు. విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం దశరథుని నిర్బంధించి మారీచ సుబాహుల నుండి తన యాగ సంరక్షణకై రామలక్ష్మణులను తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. మార్గమధ్యంలో రాత్రి విశ్రమించారు. రెండో రోజు సూర్యుడు ఉదయిస్తుండగా నిద్రిస్తున్న బాలరాముని ముఖం సౌందర్యం చూసి మురిసిపోయిన మహర్షి ఇలా సంబోధిస్తూ నిద్రలేపాడు. కౌసల్య కన్న మంచి పుత్రుడా, ఉదయం సంధ్యాకాలం అవుతుంది. ఓ నరశ్రేష్ఠుడా, నిద్రలేము. ఉదయాన్నే చేయవలసిన దేవతార్చన చేయవలను కదా. సూర్యుడు ఉదయిస్తుండగా నిద్రలేచి స్నానం అనంతరం సంధ్యావందనం నిత్యహోమం చేయాలి కదా, లెమ్ము అని నిద్రలేపాడు. రాముని నిద్రలేపాడు. నిద్రలేపేటప్పుడు మహర్షికి తండ్రి దశరథుడు వంశ మూల పురుషుల గుర్తుకు రాలేదు. మగ్న మనోహరుడైన రాముని కన్నతల్లి కౌసల్యాదేవి గుర్తుకు వచ్చింది. అందుకనే అలా సంబోధిస్తూ నిద్రలేపాడు. రాముడు అప్పటికి 12 సంవత్సరాల పసిబాలుడు. అయినా రాముణ్ణి తన రక్షకునిగా మహర్షి కోరాడు. రాముడు సాక్షాత్ భగవంతుడు అని తెలుసు. అందుకనే మహర్షి దశరథుడిని నిర్బంధించి రాముడితో పాటు వచ్చిన లక్ష్మణుని తీసుకుని వెళ్ళాడు. ఈ భాష్యం అప్పలాచార్య స్వామి వారి రామాయణ త్వతిదీపిక గ్రంథం నుండి సేకరించింది. ఇది అప్పటి నుండి కౌసల్య రామ పూర్వ పంద్య ప్రవర్తతే అని మనకు పొద్దున్నే లేపేది. ఇది అప్పటి రాముని కోసం చేసిన మహర్షే ఇప్పుడు మనం వింటున్న ఆ సుప్రభాతం.